హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రీసెంట్గా ఏర్పడినటువంటి ఆస్మా తుఫాన్ అనేది మనకు అల్లకల్లోలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తుఫాన్ కారణంగానే మనకు చాలా జిల్లాల్లో మనకు నీటి ప్రవాహం ఎక్కువయ్యి ఇళ్లలోకి నీళ్లు రావడము చాలా మనకు ఏంటంటే అవస్థలు అయితే పడుతున్నారు. అయితే మనకు ఈ తుఫాన్ పోయిందిరా అన్న సమయంలోనే మళ్ళీ మనకు మరో తుఫాన్ అయితే ఏపీ తీరానికి అయితే రాబోతుందండి. అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి మనకు అమరావతి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే అమరావతి వాతావరణ కేంద్రం నుండి మనకు హెచ్చరిక కూడా అయితే జారీ చేశారు. ముఖ్యంగా మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి మనం వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక. ఏపీలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడనుందని, కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది ఉంటుందని చెప్పేసి పేర్కొంది. అయితే మనకు ఇప్పటికే వర్షాలు వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయని, మునిగి కూడా తీవ్ర అవస్థలు అయితే పడుతున్న ప్రజలు తాజా హెచ్చరికతో మరింత ఆందోళన అయితే చెందుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు సెప్టెంబర్ 5వ తేదీన ఈ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. ఈ అల్పపీడనం కారణంగా మనకి ఏంటంటే ఈ నెల 6వ తేదీ 7వ తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తాయండి. అలాగే మనకు పక్క రాష్ట్రంలో కూడా అయితే కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనకు 5వ తేదీ మనకేంటంటే ఈ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. అనగా మనకు ఎల్లుండి రోజు అయితే ఎల్లుండి నాడు మనకు అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. సో దీని కారణంగా ఈ వర్షాలు అనేవి ఈ జిల్లాల్లో అయితే ఉంటాయి. సో దీని కారణంగా మనకేంటంటే దీని ఎఫెక్ట్ ఏంటంటే మనకు తిరుపతి జిల్లాలో కానివ్వచ్చు, నెల్లూరు జిల్లాలో కానివ్వచ్చు, అక్కడ కొన్ని చినుకులతో కూడినటువంటి వర్షాలు, అలాగే అక్కడ ఏంటంటే మనకు ఒక క్లౌడీ అనగా వాతావరణం అనేది, సో మనకు ఎండ లేకుండా అక్కడ ఇప్పుడు మనకు వర్షాలు పడేటప్పుడు వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇక మనకు రీసెంట్గా విశాఖపట్నం, విజయవాడ, సో అటు సైడ్ కూడా మనకు కొంచెం దీని యొక్క తీవ్రత అనేది ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి, లేదంటే కనుక ఇళ్లలోనే అయితే ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.